చైనా ఆగడాలకు చెక్ పెడుతోందా ప్రపంచం అంటే అవుననే చెప్పాలి. ఎందువల్ల అంటే చైనా సౌత్ చైనా సీలో చేస్తున్నటువంటి ఒక దౌర్జన్యం, అలాగే ఒక గుత్తాధిపత్యం ఏదైతే చేస్తోందో, ఒక రకమైనటువంటి మొనోపలి, అలాగే మిగతా ఏ దేశాలకు కూడా సముద్రాన్ని అందుబాటులో లేకుండా కేవలం చైనాకు మాత్రమే సౌత్ చైనా సీ సంబంధించినటువంటి అంశంగా పరిగణిస్తోందో, అది ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో, వెర్డిక్ట్ ఉందో, దానికి కూడా ఆపోజిట్గా ఉన్నా కూడా స్టిల్ చైనా ఈజ్ క్యారీయింగ్ ఆన్ విత్ ది సేమ్. మరి దీన్ని 14 దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి 14 దేశాలు ఈ మధ్య అంటే ఈ జడ్జిమెంట్ ఇచ్చి 10 years అయినటువంటి సందర్భంలో జూలై 12, 2016లో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఈ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో భాగంగానే చైనాకు సౌత్ చైనాపై ఎటువంటి అంటే తన ప్రాదేశిక జలాలుగా మొత్తం సముద్రాన్ని ఆక్రమించడం అనేటువంటిది ఇల్లీగల్ అని, అలాగే చైనాకు సంబంధించినంత వరకు ప్రాదేశిక జలాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మాత్రమే చైనా తన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా పరిగణించాలని కూడా చాలా క్లియర్గా ట్రిబ్యునల్ చెప్పినప్పటికీ కూడా, ఈవెన్ యునైటెడ్ నేషన్స్ యొక్క కన్వెన్షన్ కూడా చెప్పినప్పటికీ కూడా అన్నిటినీ బేఖాతరు చేస్తూ చైనా ఇంకా తన యొక్క దుందుడుకుతనంతోనే ముందుకు వెళ్తోంది. మరి ఈ నేపథ్యం ఏంటి, అలాగే చైనాకు ఉన్నటువంటి బేసిస్ ఏంటి, యాక్చువల్గా చైనా చెప్పేటువంటి మాట ఏంటి, అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎందుకు విభేదిస్తోంది, వీటన్నిటిని కూడా ఈ ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏషియన్ ఎకనామిక్ మేజర్ అయినటువంటి చైనా ఈ మధ్యకాలంలో చాలా దుడుకుగా ప్రవర్తిస్తోంది. అంటే ఒకవైపు మ్యారిటైమ్ ఫ్లీట్ను పెంచుకుంటోంది, అలాగే మనం చూసినట్టయితే ఇటు ఇండియన్ ఓషన్ రీజన్ను, అలాగే అటు పసిఫిక్ ఫ్రంట్ను రెండిటిపై కూడా తన యొక్క ఆధిపత్యాన్ని, అలాగే తన యొక్క ప్రెజెన్స్ను కూడా అక్కడ చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడే విధంగా అక్కడ ప్రదర్శిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటి అంటే ప్రపంచంలో చైనా ఒక ప్రబలమైనటువంటి శక్తిగా ఎదగాలనేటువంటి పన్నాగాలతో, స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తోంది. ఈవెన్ అంటే కొన్ని ప్రయత్నాలు ఎలా చేసిందంటే డాలర్ కాదని వాళ్ళకి యుఎన్ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎన్ ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేసింది. మరి ఈ నేపథ్యంలో చైనా ఈవెన్ అమెరికా కానివ్వండి, ఇంకా పెద్ద దేశాలన్నింటినీ కూడా ధిక్కరిస్తూ ఇప్పుడు చైనాకి ఏమైందంటే తన యొక్క మ్యారిటైమ్ ఫ్లీట్ కూడా ప్రపంచంలోనే అత్యంత అంటే మోస్ట్ సొఫిస్టికేటెడ్ వార్షిప్స్ ఉన్నాయి. అలాగే ఈవెన్ నాట్ ఓన్లీ ద క్వాలిటీ, ఈవెన్ ద క్వాంటమ్ కూడా చైనా దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి దేశంలో కూడా అంటే ఎక్కడెక్కడైతే ఖనిజాలు కానీ, ఎక్కడెక్కడైతే కనుక చైనా తన స్ట్రాటజిక్ పాయింట్స్ అనుకుంటుందో అక్కడక్కడంతా కూడా చైనా తన స్థావరాలని ఇప్పుడు నిర్మించుకుంటూ వెళ్తోంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం సౌత్ చైనా సీ విషయానికి వస్తే కనుక అస్సలు చైనా చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ బేస్లెస్, అబ్సల్యూట్లీ ఇల్లీగల్, అబ్సల్యూట్లీ ఇర్రేషనల్ అండ్ అబ్సల్యూట్లీ ఇల్లాజికల్. హిస్టారికల్గా ఏదో 9 డాట్స్ని చూపిస్తూ ఆ 9 డాట్ పాలసీలో ఉన్నటువంటి ఆ ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ది సీ బిలాంగ్స్ టు చైనా అని చెప్పడం ఎంత హాస్యాస్పదమో ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఈ తీర్పు వెలువడి పర్మనెంట్ ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు 2016లో ఇచ్చింది ఆ తీర్పు. మరి ఇప్పటికి 10 years అయినటువంటి సందర్భంలో చైనా ఈ 10 yearsలో చేసిన ఆగడాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. అంటే అక్కడ ఆర్టిఫిషియల్ వార్ బేసెస్ను నిర్మించింది, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ నిర్మించింది, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునింది, అలాగే అక్కడ మిగతా ఏ దేశం వాళ్ళను కూడా ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఫిలిప్పీన్స్ వాళ్ళకు కూడా అక్కడ ప్రాతినిధ్యం ఉంది. కానీ వాళ్ళ యొక్క వెజల్స్ కానీ వాళ్ళకు సంబంధించిన ఎటువంటి అక్కడ వాళ్ళ షిప్స్ కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన దేశానికి సంబంధించిన ఎటువంటి ఎంటిటీ అక్కడికి వచ్చినా కూడా చైనా భయభ్రాంతులు కలిగించే రీతిలో ప్రవర్తిస్తోంది. మనం కొన్ని చూసామంటే అసలు ఆ వెజల్స్ను వాటర్ పంప్స్తో భయపెట్టడం, అలాగే డిస్ట్రాయ్ చేయటం, ఈవెన్ అసలు వాళ్ళ అనుకున్నటువంటి ఆ నిర్దేశిత లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేరుకోకుండానే వెనక్కి తిరిగిపోయేటట్టు చేస్తున్నారు. మరి చైనా ఎందుకు ఇలా చేస్తోందంటే చైనాకు బాగా తెలుసు సౌత్ చైనా సీ అనేటువంటిది ట్రేడింగ్ లైన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. గ్లోబల్గా మనం కనుక చూసినట్టయితే మొత్తము ఓషన్ ట్రేడ్, ఈ మ్యారిటైమ్ ట్రేడ్ అయితే ఏదైతే ఉందో దాంట్లో
మెజారిటీ ఆఫ్ దట్ ప్యాసెస్ త్రూ సౌత్ చైనా సీ. అంటే సౌత్ చైనా సీ, మలాకా స్ట్రైట్ అనేవి ప్రపంచంలో ఎంత ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ జియో ఫిజికల్ స్ట్రక్చర్స్ అంటే వాటి ద్వారా మనం ఇలా ఇండియన్ ఓషన్ను అలాగే పసిఫిక్ ఓషన్ను కూడా రెండు కలుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే చైనా ఇప్పుడు ఏమంటే ఇన్ అండ్ త్రూ సౌత్ చైనా సీ, మలాకా స్ట్రైట్ ద్వారా ఇటు ఇండియన్ ఓషన్కు రీచ్ కావచ్చు, అలాగే పసిఫిక్ ఫ్రంట్ కూడా రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇలా దాదాపు ప్రపంచం మొత్తంపై కూడా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ఆదుర్దతో ఉన్నటువంటి చైనా ఈరోజు చేసేటువంటి పనులు ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠతో ఖండించాయి. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీస్, దట్ ఈస్ ది అల్టిమేట్ కన్వెన్షన్, అన్క్లాస్ అంటారు. ఈవెన్ అన్క్లాస్ చెప్పినటువంటి విధానాల్ని కూడా చైనా ఖండించిందంటే చైనా ఏ ఇంటర్నేషనల్ కమ్యూనిటీని కూడా రెస్పెక్ట్ చేయటం లేదు. మరి పర్మనెంట్ ఈ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ ఆఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి ఈ తీర్పుపై కూడా చైనా ఎంత సిల్లీగా చెప్తోందంటే ది ట్రిబ్యునల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్ అని చెప్తోంది. వెన్ ట్రిబ్యునల్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్, హౌ కమ్ చైనా ఈజ్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ది సేమ్ ఎంటిటీ? అది చెప్పాలి. అసలు చైనా వాదనలు ఎంత అంటే అవి సత్య దూరంగా, అలాగే దే ఆర్ అవే ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. మనం లీగల్గా ఒక్కసారి ఇంటర్నేషనల్ లా కనుక తీసుకున్నట్టయితే వాటిలో ఉన్న కోవెనెంట్స్ కానివ్వండి, వాటిలో ఉన్నటువంటి ఆ డిఫరెంట్ పాయింట్స్లో ఏది చూసినా కూడా దే ఆర్ క్లియర్లీ ఎస్టాబ్లిషింగ్ దట్ ద ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా ది ఓషన్స్, the mountains and all these things belong to international community and no country can exercise any exclusive right over them అని మరి అంత స్పష్టంగా చెప్తున్నా కూడా చైనా ఇవన్నిటినీ కూడా లక్ష్య పెట్టకుండా ఇప్పటికి కూడా ఇంతమంది చెప్తున్నా కూడా ఇప్పటికి ఏమంటోందంటే ఈ మొత్తం సౌత్ చైనా సీ తనదే, అలాగే అది తన ఇంటర్నల్ అఫైర్ అని చెప్తోంది. దీంట్లో మిగతా దేశాలు ఏవి కూడా తమ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఈ అబ్జెక్షన్ చెప్పింది కాబట్టి చైనాలో ఉన్నటువంటి జపాన్ ఎంబసీలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పిలిపించి ఆయన హెచ్చరించారు. అంటే మీరు అక్రమంగా ఒక సౌత్ చైనా సీ అంటే ఎంటైర్ సీనే మీరు చైనాలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు చేసినటువంటి దురాక్రమణలు, టిబెట్ను మీరు ఏ నెపంతో మీరు ఆక్రమించుకున్నారు? అసలు టిబెట్ ఒక ఇండిపెండెంట్ లీగలైజ్డ్ కంట్రీ. మరి అటువంటి టిబెట్ని ఈరోజు మీరు కలుపుకొని మీ పేరు డిఫరెంట్ పేరు షీజియాంగ్ అనే పేరు పెట్టుకొని అసలు టిబెట్ కల్చర్ను అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు. మరి ఇంత దుర్మార్గం చైనా ఒకవైపు తను చేస్తూ, అలాగే ఇప్పుడు తైవాన్పై కూడా అటువంటి యుద్ధమే చేస్తోంది. తైవాన్ ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి ఆ మిలిటరీ ఎక్సర్సైజెస్ మనం చూసాం. అలాగే అక్కడ వెరీ ఆఫన్ వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్ను వైలేట్ చేస్తున్నారు. అలాగే అక్కడ కూడా వాళ్ళ యొక్క వార్ ఫ్లీట్ని అంతా కూడా సరౌండ్ చేసి పెట్టి అక్కడ మిలిటరీ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు, డిఫరెంట్ సైరనింగ్ సిస్టమ్స్ ఇస్తున్నారు, అలాగే అక్కడికి వెళ్ళేటువంటి షిప్పులను అడ్డుకుంటున్నారు. మరి మీరు ఈ విధంగా తైవాన్ పట్ల మీరు ప్రవర్తించడం ఇది మాత్రం అది మీ ఇంటర్నల్ అఫైర్ అని ఎలా అనుకుంటారు? అలాగే మీరు ఏదైతే ప్రామిస్తో హాంకాంగ్ను తీసుకున్నారో ఈరోజు హాంకాంగ్ యొక్క ఆ పొజిషన్ ఏంటి ఒక్కసారి చూడండి. నేషనల్ సెక్యూరిటీ లా పేరున మీరు ఎంటైర్లీ ఇప్పుడు హాంకాంగ్ ఉన్నటువంటి క్యారెక్టర్ కంప్లీట్లీ ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్ అండ్ డివాస్టేటెడ్. ఈరోజు హాంకాంగ్లో ప్రజలు భయభ్రాంతులు అయి ఉన్నారు. అసలు చైనా కంటే దారుణమైన పరిస్థితులు ఈరోజు హాంకాంగ్లో ఉన్నాయి. ఫ్రీ ట్రేడ్, ఫ్రీ లివింగ్, అలాగే హాంకాంగ్ అంటే ఒక ఇంటర్నేషనల్ ఎకనామిక్ హబ్గా ఉన్నటువంటి హాంకాంగ్ ఈరోజు భయం గుప్పిట్లో బతుకుతోంది. దానికి కారణం చైనా కాదా? అలాగే మీరు బీద దేశాలు, తక్కువ ఇన్కమ్ ఉన్న జీడిపి ఉన్నటువంటి దేశాలను దోచుకొని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఖనిజ సంపదను, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీసుకోలేదా? శ్రీలంకలో ఎకానమీ పువర్గా ఉందని ఆ దేశాన్ని మీరు మభ్యపెట్టి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రకారం ఆ దేశంలో కొంత ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేసినట్టే చేసి మీకు కావలసినటువంటి భారత్ను పై నిఘా ఉంచడానికి హంబంతో ఆ పోర్టును మీరు కైవసం చేసుకోలేదా? అలాగే మీరు ఇటు పాకిస్తాన్లో గ్వదర్ ఆ పోర్టును నిర్మించడం వెనుక కారణం ఏంటి? అరేబియన్ సీ ద్వారా మీరు ఇండియన్ ఓషన్ రీజన్ చేరుకోవాలి.
అలాగే ఈరోజు బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్టును మీరు డెవలప్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ద్వారా మీరు మళ్ళీ ఇండియన్ ఓషన్ రీజన్లోకి వెళ్ళాలి అని. అలాగే మయన్మార్లో మీరు ఎల్పిఏఆర్ పెట్టారు, లార్జ్ ఫేస్డ్ అరే రేడార్ని ఎందుకు పెట్టారు అంటే 5,000 కిలోమీటర్ల దాకా సామర్థ్యం ఉన్నటువంటి ఆ రేడార్ ద్వారా మీరు భారత్ కానీ మిగతా ఏ దేశాలు కానీ ఈ ఇండియన్ ఓషన్ రీజన్లో జరిగేటువంటి ప్రతి విధానాన్ని మీరు కనుక్కోవాలి అని, పసిగట్టాలి అని. మరి ఇన్ని రకాలుగా దుశ్చర్యలు మీరు చేస్తున్నారు. ఈవెన్ మీరు ఆఫ్రికన్ కంట్రీస్ను కూడా, జిబౌటీ లాంటి కంట్రీస్ను కూడా మీరు వదిలిపెట్టలేదు. అలాగే మీరు ఇప్పుడు ఏదైతే మనం అర్జెంటీనా, బొలివియా అండ్ చిలీ అని ఏదైతే లీథియం రిచ్ కంట్రీస్గా మనం పేర్కొంటామో, మరి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఉన్న కంట్రీస్ అవి. మరి వాటిని కూడా మీరు ఈరోజు బిఆర్ఐ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రకారం మీరు వాటిని కూడా కైవసం చేసుకోలేదా? అలాగే ఫ్రెండ్లీగా ఉన్నటువంటి నేపాల్ను కూడా మీరు బ్రెయిన్ వాష్ చేసి మీ యొక్క ప్రాజెక్ట్స్ పేరుతో ఈరోజు 2 దేశాల మధ్య చిచ్చు పెట్టలేదా? అసలు చైనాకు ఒక పాలసీ అంటూ ఉందా? చైనాకు ఒక పద్ధతి అంటూ ఉందా? చైనాకు ఒక సక్రమమైన మార్గం అంటూ ఉందా? మరి తాను అన్ని రకాలుగా అవినీతిపరంగా ఉంటూ అన్ని రకాలుగా ప్రపంచ దేశాల్లో అన్ని రకాలుగా కూడా గందరగోళాలను సృష్టిస్తూ ఈరోజు పర్మనెంట్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి తీర్పును కూడా తప్పు అని చెప్తోందంటే చైనా ఎంత దూరం వెళ్ళిపోయిందో ఇంటర్నేషనల్ కమ్యూనిటీనే గమనిస్తోంది. మరి పేరు మోసినటువంటి 14 దేశాలు కూడా చెప్తున్నాయి, అసలు ఈ సౌత్ చైనా సీ విషయంలో చైనా చేసింది దురాక్రమణే, అది అక్రమం అని స్పష్టంగా చెప్తున్నాయి. అయినా కూడా చైనా ఈజ్ స్టిల్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్స్ ఓన్ ప్లాన్స్. మరి ఇది చైనా. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాలో ఎంత పురోగతి ఉన్నా, చైనాలో ఎంత సాంకేతికమైనటువంటి అభివృద్ధి ఉన్నా, చైనా ఎన్ని రకాలుగా ప్రొడక్టివిటీని పెంచుకున్నా, చైనా ఈజ్ నాట్ ఎ ట్రస్టెడ్ పర్సన్, చైనా ఈజ్ నాట్ ఎ ట్రస్టెడ్ ఎంటిటీ, చైనా ఈజ్ నాట్ ఏ, అది నిజంగా చెప్పాలి అంటే లీగలీ బైండింగ్ నేషన్ కాదండి. ఎన్ని రకాల అక్రమాలు ఉంటే అన్ని రకాల ఆ మార్గాల్లో వెళ్ళి తన పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న దేశంగా అది ఇప్పుడు బ్రాండ్ అయింది. కాబట్టి చైనా ఇప్పటికైనా కూడా తన తీరుతెన్నులు మార్చుకోవాలి. ఇన్ని దేశాలు చెప్తున్నాయి, అన్క్లాస్ చెప్తోంది, యునైటెడ్ నేషన్స్ యొక్క ఎంటిటీ చెప్తోంది, అలాగే ట్రిబ్యునల్స్ చెప్తున్నాయి, అలాగే హిస్టారికల్ రిపోర్ట్స్ కూడా వీళ్ళు ఏదైతే హిస్టారికల్ ఎవిడెన్స్ చూపిస్తున్నారో దట్ వెరీ రికార్డ్ ఈస్ వెరీ క్లియర్లీ షోయింగ్ దట్ చైనా కెనాట్ క్లెయిమ్ ఎక్స్క్లూజివ్ పొసెషన్ ఆఫ్ ది సీ అండ్ ఓషన్. మరి ఇన్ని రకాలుగా అందరూ చెప్తున్నా కూడా స్టిల్ చైనా తన ఒంటెద్దు పోకడ, తన యొక్క మూర్ఖమైనటువంటి పట్టుదల అంటాం, అలాంటి మార్గంలోనే చైనా వెళ్తోంది. కాబట్టి అట్లీస్ట్ నౌ చైనా ఇన్ని దేశాలు చెప్పిన తర్వాత అయినా 10 సంవత్సరాలు అయింది వెర్డిక్ట్ వచ్చి, మరి ఈ నేపథ్యంలో అయినా చైనా హ్యాస్ టు వేకప్, ఇట్ హ్యాస్ టు వేకప్ టు ద ట్రూత్ అండ్ కమ్ టు టర్మ్స్ విత్ ది రియాలిటీ. థ్యాంక్ యూ.